2 కట్టల తోటకూర అండి. చిన్న తోటకూర కొనుక్కొచ్చాను. ఇవాళ ఇది చూపిస్తాను, వండి చూపిస్తాను. బాగుంటుంది. ఇలా మంచిగా కడిగేసి ఈ వడగిన్నెలో వేసేసుకోవాలి. అంతేనండి. తర్వాత మంచిగా కత్తితో కట్ చేసుకోవాలి. నీళ్ళు వడిచాక కట్ చేసుకొని మట్టి పాత్రలో వండేస్తా. ఈ తోటకూరను ఇందులో వండుకుందాం. మట్టి పాత్రలో 3 పచ్చిమిర్చి కోసి వేశాను. దానికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ ఉప్పు సరిపడా వేసి కాసేపు వేయించాలి. ఉప్పు మిర్చి మంచిగా వేయించి ఇందులో ఈ తోటకూర వేయాలి. మంచిగా తరిగి పెట్టుకున్నాను, కడిగి తరిగి పెట్టుకున్నాను. ఇలా ఉంటుంది. ఇలాగే చేసుకోవాలి. అట్లే తెచ్చినట్టే కడిగి వేస్తున్నారు అందరూను. అదంత బాగోదు. మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్ద ఆకుల కూర కట్ చేసుకున్నట్టే దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇదివరకు ఉల్లికారము పాలకూర పెట్టాను. ఆ వీడియో దొరకటం లేదు, అందులో లేనే లేదు. అందుకని మళ్ళీ చేస్తున్నాను. ఇదివరకు తోటకూర పెట్టనట్టున్నా నేను. ఈరోజు పెడుతున్నా. మంచిగా వేడవుతుంది. ఇలా బాగా పొగలు వస్తుంటే కొంచెం మగ్గినాక నూనె వేయకుండానే ఉప్పు మిరపకాయలు వేసి ఇలా వేయించాలి. అవి కాస్త మెత్తబడ్డాక పొగలు వస్తున్నాయి, మెత్తబడ్డాయి. ఇప్పుడు తోటకూర వేసేసుకోవాలి. వెనుకటనైతే దొడ్డుప్పు నా దగ్గర కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు అయిపోయింది. దొడ్డుప్పును పచ్చిమిర్చి ఇలా వేయిస్తారు. ఎండుమిర్చి కూడా వేసి చేసుకుంటారు కొందరు. పచ్చిమిర్చి ఉండగా ఎండుమిర్చి ఎందుకు, కొంచెం ఒక మిర్చి కూర అంతా అయినాక పోనీ చేసుకున్నప్పుడు పోనీలో వేసుకోవాలి. ఇది మగ్గనిద్దాం. చిన్న మంటే పెట్టాలి. అందులో నీళ్ళు అందులోకి వచ్చి మగ్గాక చూపెడతా. ఇదిగో నీళ్ళు వచ్చాయి. కడిగి వడగట్టినా కానీ నీళ్ళు అట్లాగే ఉంటాయి. ఉన్నా పర్వాలేదు. మంచిగా ఉడికాక మనం జీలకర్ర వెల్లుల్లి వేసేస్తాం. ఇంకొకసారికి జీలకర్ర వెల్లుల్లి వేస్తా. ఇప్పుడు ఇందులో జీలకర్ర వెల్లుల్లి వేసేస్తాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర వెల్లుల్లి వేస్తున్నాను.
తర్వాత కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి వేశాక కొద్దిసేపు మగ్గనివ్వాలి. కాసేపు అయినాక పప్పు నలుపుకుని పప్పు గుత్తి అంటారు దీన్ని. దీంతో ఇలా మంచిగా నలిపేసుకోవాలి. స్టవ్ కట్టేస్తున్నాను. చాలు, ఈ వేడికే దగ్గర పడతాయి. అంత వేడి ఉంటుంది మట్టి పాత్ర. మంచిగా అయ్యింది. చూడండి ఎలా ఉందో. గంటతోటి మంచిగా దగ్గర కనుకొని కాసేపు చేసి ఇంకా పూని పెట్టేసుకుందాం. ఇప్పుడు పూని కోసం సిద్ధం చేసుకుందాం. ఒక ఇంత గరిటెడు నూనె వేశాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, తర్వాత ఒక ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి రెమ్మ వేసేసా. కరివేపాకు లేదు కానీ ఇలాగే పెట్టేస్తున్నా. కొత్తిమీర ఉంది, ఏం కాదు, బాగుంటుంది. కొంచెం పసుపు వేసి కూర ఇందులో వేసేసుకోవటమే. అయిపోయింది. కూరను తీసి ఇందులో వేసేసుకోవాలి. అయిపోయింది. ఇలా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ కట్టేసాను కానీ కొద్దిగా మళ్ళీ వెలిగిస్తా. కొద్దిగా నూనెలో మగ్గితే బాగుంటుంది. ఇంతేనండి ఈ కూర వండే విధానం. మాది ఇలా చేసుకుంటాము, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇలా చేసుకోండి. మంచిగా నూనెలో మగ్గుతుంది. అయిపోయిందండి. ఇంకా ఇలాగే ఉంటుంది. చూడండి, స్టవ్ కట్టేస్తున్నా. అయిపోయింది. కొద్దిగా మూత పెట్టేసి ఉంచేస్తా. చూడండి ఎలా ఉంది. తోటకూర వండే విధానం చెప్పాను కదా,
అలా మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.